హాయ్ అండి. పనస పండుతో ఒక మంచి స్వీట్ చేస్తున్నాను. దానికి పేరేంటో మీరే పెట్టండి. పనస తొనల్ని చిన్నగా కట్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత దీనికోసం మనమైతే బెల్లం తీసుకుంటున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టి అందులో కాస్త బెల్లం వేసి అది మెల్ట్ చేసి ఫిల్టర్ చేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇందులో హాఫ్ చెక్క కొబ్బరి తురుము, కాస్త జీడి రవ్వ, పనస తొనలు ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద వేరొక బౌల్ పెట్టి అందులో వాటర్ వేసి పనస పేస్ట్ అంటే ముందుగా మిక్సీ చేసుకున్న పనస గుజ్జు వేసుకొని అందులోనే వరిపిండి వేసుకొని మనం ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వీటి కోసం అయితే నేను అరటాకులు తీసుకుంటున్నాను. కాస్త చేతికి నెయ్యి రాసి ఉడికించిన వరిపిండి ముద్దని పెట్టి అందులో మధ్యలో కొబ్బరి పాకాన్ని పెట్టి ఇలా అయితే ఫోల్డ్ చేసుకోవాలి అరటాకులతో. అరటాకుల మీద చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. వీటన్నిటిని ఒక 5 to 10 మినిట్స్ స్టీమ్ పెట్టుకుంటే స్పెషల్ టేస్టీ పనస్తోన్ల స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. అరటాకుల్లో ఉడకటం వలన చాలా బాగుందండి. లోపల కొబ్బరి జీడి తురుముతో చాలా టేస్ట్గా వచ్చింది. నా వీడియో మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. అలాగే ఇంకేమైనా ఐటమ్స్ కావాలంటే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.